ఈరోజు ఆయన ఈ భూమి మీద ఉండగా సమాజానికి ఏం చేశాడో తెలియదు, కానీ కుటుంబానికి ఏం చేశాడు అన్నది మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. మొదట కుటుంబము, తర్వాత సమాజము, తర్వాత దేశం, తర్వాత మొత్తం మానవ సమాజం. ఈ రకమైన పరిస్థితులు మనకు గోచరిస్తూ ఉంటాయి సమాజంలో. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా చాలా చివరి దశకు వచ్చేసింది, ఆఖరి దశకు వచ్చేసింది. మానవ సంబంధాలనేవి కూడా చాలా లాస్ట్ పాయింట్కి వచ్చేసింది. అంటే తల్లి బిడ్డల సంబంధం, అన్నదమ్ముల సంబంధం, అక్క చెల్లెళ్ళ సంబంధం, బావ మరదల సంబంధం, అట్లా అన్ని సంబంధాలు, అన్ని బంధుత్వాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఈరోజు గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో చిన్నాన్నలు, మేనమామలు, మేనత్తలు, ఇట్లా అందరి యొక్క ఆదరాభిమానాలు, ప్రేమలు, వాత్సల్యాలు, వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకుని భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి మానసిక వికాసం అనేది ఆ రోజుల్లో ఉండేదన్నమాట. ఇప్పుడు దాన్ని కనుమరుగైపోయింది, మైక్రో ఫ్యామిలీస్గా మారిపోయారు. ఇప్పుడు మా నాన్న పేరు, మా అమ్మ పేరు మా పిల్లలకు కూడా, కొంతమంది మా పిల్లలకు కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటారు. మా పిల్లలకైతే తెలుసు అనుకో, ఆ పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కేవలం మా అమ్మ పేరు, నాన్న పేరు తెలుసు, కానీ మా తాత పేరు తెలియదు. ఇంకా ముత్తాత పేర్లు వాళ్ళకన్నా ముందున్న పేర్లు అయితే ఎవరికి తెలియదు. అంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నాం మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన హారిజన్ ఏంటి, మన అస్తిత్వాన్ని ఏంటి అని మర్చిపోతున్నాం. మనం భూమి మీదకి వచ్చేసాం, 60, 70, 80 ఏళ్ళు ఉంటాం. ఆ కాలంలో మనం ఏం సంపాదించుకోవాలి, ఏం తినాలి, ఏం తాగాలి, అంతేగాని మన యొక్క బేస్ ఏంటి అనేది కూడా మనం మర్చిపోతున్నాం. మన బేస్ ఏంటి? మన తల్లి, తండ్రి, మన తండ్రి తాలూకు తల్లిదండ్రులు, మన తల్లి తాలూకు తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, ఇదంతా కూడా మన యొక్క బేస్మెంట్. ఈ బేస్మెంట్ మీద మనం పైకి వచ్చాం. ఈ రోజుల్లో ఉదాహరణకి మా నాన్నగారి కార్యక్రమం నేను చేసుకుంటున్నాను అనుకో, మా పిల్లలకి సంబంధం లేనట్టు ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? పిల్లలకి ఏం నేర్పించాలి ప్రతి తల్లి? మా అమ్మ, మా నాన్న వాళ్ళు నన్ను కన్నారా, నేను మిమ్మల్ని కన్నాను, నాకు ఎట్లాంటి రెస్పెక్ట్ ఇస్తావో వాళ్ళకు కూడా అలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది సమాజం. ఇది వాళ్ళు లేకుండా నేను లేకుండా మీరు లేరు చెప్పాలి ప్రతి ఒక్కరూ. అమ్మ నాన్న ఉంటే సరిపోదు, అమ్మని కన్న వాళ్ళు ఉంటారు, నాన్నని కన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళతో కూడా కలిసి ఉండాలి. వాళ్ళు లేకపోతే మీరు లేరు ఇక్కడ. ఇప్పుడు మీ తాతలు లేకపోతే మీరు ఎవరైనా ఉన్నారు ఇక్కడ?